యూనస్ ప్రభుత్వానికి జయశంకర్ సీరియస్ వార్నింగ్. You can't on the one hand say, oh, I would now like to have good relations with you, but I get up every morning and blame you for everything which goes wrong. So I think it's also a decision that they have to make about what kind of relationship they want. ఢాకా హింసపై యాక్షన్లకి ఇండియన్ జేమ్స్ బాండ్. బంగ్లాదేశ్తో ఆమీతుమీకి ఇండియా సిద్ధపడుతోందా? అర్ధరాత్రి తలుపులు కొడుతున్నారు, తీయకపోతే బద్దలు కొడుతున్నారు, అందినంత దోచుకుంటున్నారు, అడ్డొస్తే దాడులకు సైతం వెనుకాడ్డం లేదు. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీలు అనుభవిస్తున్న నరకయాతన ఇది. ఇందులో అధికంగా హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. హిందువులపై మాత్రమే కాదు, కనిపించిన ఆలయాలను విధ్వంసకారులు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ పరిస్థితుల్లో మార్పేమీ లేదు. ఇదంతా రాడికల్ ఇస్లామిస్టుల పని అని, జమాతే వెనకొండి నడిపిస్తున్న కుట్ర అని ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ యూనస్ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ భారత మీడియా సృష్టి అని కొట్టిపారేసింది. హసీనా బంగ్లాదేశ్ను వీడిన నాటి నుంచే ఇదే మాటకు కట్టుబడి ఉంది. భారత్ ఎన్నిసార్లు ఇదేంటని ప్రశ్నించినా యూనస్ సర్కారు తీరు అదే. తమ దేశంలో మైనారిటీలు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటూ అడ్డంగా వాదిస్తూ వచ్చింది. చివరికి యూనస్ సర్కారు వైఖరితో విసిగిపోయిన మోడీ ప్రభుత్వం యాక్షన్ మార్చి విదేశాంగ శాఖ ప్రతినిధులను ఢాకాకు పంపింది. 2024 నవంబర్ 9న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీని మోడీ సర్కార్ రంగంలోకి దించింది. ఆయన బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శులతో చర్చించారు. తర్వాత యూనస్తోనూ భేటీ అయ్యారు. ఇది జరిగిన తర్వాతే బంగ్లాదేశ్ హిందువులపై దాడుల మాట నిజమే అని అంగీకరించింది. షేక్ హసీనా రాజీనామా అనంతరం ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 22 మధ్యలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగినట్లు ఒప్పుకుంది. వీరిలో ముఖ్యంగా హిందువులకు సంబంధించినవే ఉన్నట్టు తెలిపింది. మతపరమైన హింసాత్మక ఘటనల్లో 70 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించింది. కానీ మనకు కావలసింది అప్పటి వరకు జరిగిన దాడుల వివరాలు కాదు, హిందువులపై దాడుల్ని అరికట్టే యాక్షన్. ఈ విషయంలో యూనస్ ప్రభుత్వం ఎంతవరకు నిబద్ధతతో ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరికి ఆ అనుమానాలే నిజం చేస్తూ యూనస్ ప్రభుత్వం మాట మార్చింది, మళ్లీ మొదటికొచ్చింది. భారత ప్రభుత్వం రాద్ధాంతం తప్ప తమ దేశంలో హిందువులంతా సేఫ్గా ఉన్నారని పాత పలుకులే పలకడం మొదలుపెట్టింది. ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి ఓ నివేదిక బయటపెట్టింది. బంగ్లాదేశ్లో గత ఏడాది అక్కడ హిందువులు, అహ్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు, ఇతర తెగలకు చెందిన పౌరులు మానవ హక్కుల ఉల్లంఘనలకు గురయ్యారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. జాతి వివక్ష వ్యతిరేక నిరసనల సందర్భంగానూ ఆ తర్వాత ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది. బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం పతనమయ్యాక హిందువులకు చెందిన గృహాలు, వ్యాపారాలు, ఆలయాలపై భారీ దాడులు జరిగాయి. ముఖ్యంగా ఠాకూర్గాంవ్, లాల్ మోనిర్హట్, దినాజ్పూర్, సిల్హెట్, కొల్నా, రంగపూర్ వంటి చారిత్రక ప్రాంతాలతో పాటు గ్రామాలలోనూ ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి. అవామీ లీగ్ మద్దతుదారులు లక్ష్యంగా ఈ విధ్వంసం జరిగిందని ద ఆఫీస్ ఆఫ్ ద హైకమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఫ్యాక్ట్ ఫైండింగ్ నివేదిక తెలిపింది. మత ఘర్షణలకు భయపడి పలు గ్రామాలకు చెందిన సుమారు 3000 నుంచి 4000 మంది హిందువులు భారత సరిహద్దు వద్ద ఆశ్రయం పొందారని తెలిపింది. ఫిబ్రవరి 21వ తేదీన బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌధరి, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డింగ్ దళం అధిపతి మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపులు జరిగాయి. అప్పుడు బంగ్లా తీరు అదే. తమ దేశంలో మైనారిటీలపై భారీగా దాడులు జరిగాయంటూ వచ్చిన నివేదికలన్నీ అతిశయోక్తులేనని, మైనారిటీలపై ఎటువంటి దాడులు జరగలేదని బంగ్లాదేశ్ బోర్డర్ గార్డింగ్ దళం అధిపతి చెప్పారు. తమ దేశంలో హిందువుల పరిరక్షణకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారని, దుర్గా పూజకు తన కార్యాలయమే వ్యక్తిగతంగా రక్షణ కల్పించిందని గొప్పలు చెప్పుకున్నారు. ఈ డబుల్ యాక్షనే మోడీ సర్కార్కు చెర్రెత్తేలా చేస్తోంది. అందుకే బంగ్లా పాలకులతో ఏదో ఒకటి తేల్చుకోవాలని భారత్ డిసైడ్ అయింది. ఇది జైశంకర్ క్లియర్ కట్ కామెంట్. If they stand up and blame India for everything, and some of the things if you look at the reports are absolutely ridiculous. You can't on the one hand say, oh, I would now like to have good relations with you, but I get up every morning and blame you for everything which goes wrong. So I think it's also a decision that they have to make about what kind of relationship they want. We have sent a very clear signal saying, look, okay, you're a neighbor, we would like things to calm down, we would like the trade, the contacts and other things, but we would
obviously not like to see messaging and signaling which is continuously hostile in a way to India. 1971 నుంచి బంగ్లాదేశ్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల అక్కడి మధ్యంతర ప్రభుత్వ నాయకులు ప్రతిదానికి భారత్ను నిందిస్తున్నారు. అవి చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంటున్నాయి. 2 ప్రధాన కారణాలతో ఈ ద్వైపాక్షిక సంబంధాల్లో సమస్యలు తలెత్తాయి. అందులో మొదటిది మైనారిటీలపై మతపరమైన దాడులు. దీనిపై ఆ దేశ నాయకులతో అనేకసార్లు చర్చలు జరిపాం. కాగా రెండోది ఆ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు. దీనికి మీరు ఏకీభవించొచ్చు, కాకపోవచ్చు. మేం బంగ్లాదేశ్తో మంచి సంబంధాలు కోరుకుంటున్నాం. వారు ఢిల్లీతో ఎలాంటి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకోవాలి అని కుండ బద్దలు కొట్టేశారు. ఒక రకంగా బంగ్లాదేశ్ పాలకులకు భారత్ ఇచ్చిన చివరి ఆప్షన్గా దీనిని అనుకోవచ్చు. జైశంకర్ మాత్రమే కాదు, భారత జాతీయ భద్రతా సలహాదారు ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ కూడా సీన్లోకి దిగారు. ఇక్కడ అజిత్ దోవల్ సీరియస్ గా పరిశీలిస్తోంది బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులను కళ్లకు కట్టి ఫోటోలనే. దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాదేశ్లో మైనారిటీలపై ఎన్నటికీ అంతంలేని హింస అనే పేరుతో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఓ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్ లో బంగ్లాదేశ్లో మైనారిటీలు ఎదుర్కొంటున్న దైహిక వివక్ష, హింసను హైలైట్ చేశారు. దీనికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరు కావడంతో దేశం అటెన్షన్ మొత్తం కార్యక్రమంపై పడింది. ఎగ్జిబిషన్ తర్వాత కీలక చర్చ నిర్వహించారు. ఈ చర్చలో అజిత్ దోవల్తో పాటు దౌత్యవేత్తలు, జర్నలిస్టులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో తలెత్తుతున్న అత్యవసర మానవ హక్కుల సంక్షోభంపై సుదీర్ఘంగా చర్చించారు. భారత విషయంలో బంగ్లాదేశ్ ఏదో ఒకటి తేల్చుకోవాలని జైశంకర్ వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే అజిత్ దోవల్ సీన్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల్ని అడ్డుకునేలా యూనస్ సర్కార్పై ఒత్తిడి పెంచడమే ఈ ఇద్దరు నేతల యాక్షన్గా కనిపిస్తోంది. ఇప్పటికీ బంగ్లాలో మార్పు రాకపోతే జైశంకర్, దోవల్ మార్కు వ్యూహాలు తెరపైకి తెస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.